హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నా. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా ఇంకా బాగుంటాను అనమాట. అంత సపోర్ట్ చేయడం మర్చిపోవద్దండి. మన వీడియో స్టార్టింగ్లోని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియోకి, ఓకేనా? ఆ తర్వాత అయితే వెళ్ళిపోదామా? చూడండి, నేను వీడియో తీస్తుంటే పొగ వస్తుంది అక్కడి నుంచి. ఎక్కడి నుంచి పొగ వస్తుందో ఏమో. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? చిన్న బ్లాగ్, డైలీ బ్లాగ్ అనమాట. రండి వెళ్దాం. ఇక్కడైతే ఫస్ట్ ఇదిగోండి, పొగ చూడండి ఎలా వస్తుంది కదా, కనపడుతుందో. ఎందుకంటే నేను ఇక్కడ వచ్చేసి ఇదిగోండి కడ్డీ వెలిగించా, మంచి స్మెల్ కోసం అనమాట. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇంటికాడైతే అయిపోయి ఉంటుందిలేండి, కానీ మా సైడ్ అయితే ఎక్కువ చేసుకోరనమాట. దీని గురించి పెద్దగా ఏమీ ఉండదు, నాకు తెలిసింది కాబట్టి మీతో చెప్తున్నా. అలా నేను ఒక పని చేశాను, రండి మీతో షేర్ చేసుకుంటాను, మీరు కూడా చూసేద్దరు. చూడండి నేను చేసే పని. ఇప్పటికైతే ప్రస్తుతానికి గుడ్డలు వేసిన మిషన్లో తిరుగుతూ ఉన్నాయి వాటి పాటికయ్యి. ఇక్కడి నుంచి వచ్చేసేయండి. చూడండి, రాత్రి కోసి పెట్టాను అనమాట. ఈ కొబ్బరి 2 టెంకాయలు నేను ఎప్పుడన్నా కూరల్లోకి వాటికి వండుకుంటాను అనమాట. ఇది కూరల్లో వేసుకోవడానికి. ఇంక ఇటు సైడ్ చూడండి, ఎండు ఖర్జూరం తయారు చేస్తున్నాను అనమాట ఇంట్లో. ఇది ఆల్మోస్ట్ ఎండిపోయింది. ఇది ఒకటే 2-3 రోజుల నుంచి ఒకటే దుమ్మండి, అందుకే ఇంట్లో పెట్టినా. మళ్ళీ ఈరోజు తీసుకొని వచ్చి బయట పెట్టాను అనమాట. ఇవి మా ఇంట్లో ఎవరన్నా ఉన్నాడు కదా, ఆ అన్న పక్కింట్లో చెట్లలో పెరుక్కొని వచ్చినాడు మాగినకాయలు. ఇంకెవరం తినము, ఇట్లే ఉంటే వేస్ట్ అయిపోతాయని నేనైతే ఈ ఐడియా అయితే చేశా. ఎలా ఉందండి ఈ రెండింటిని? ఇది కొబ్బరి కూరకి లేదంటే కజ్జికాయలు చేసుకోవాలంటే కజ్జికాయలు, నా దగ్గర కజ్జికాయలు ఉతుకునే అవి కూడా ఉన్నాయి కదా, అవి చేసుకోవాలనుకుంటే ఇట్లా. కాకపోతే దుర్గా వచ్చేసి కొబ్బరి ఉండలు చేస్తారు కదా, అట్లా చేయక అనిందా. మళ్ళీ నేనైతే సార్ తెచ్చి చేస్తానులే దుర్గా, ఇప్పుడు వద్దు అని చెప్పి సైలెంట్గా అయిపోయి ఇదైతే కోసేసా. రాత్రేనండి ఎండబెట్టింది. రాత్రి నిన్న సాయంత్రం 7 ఆ మధ్య అనుకోండి. బొత్తిగా ఎండిపోయినాయి. ఇంకొక ఆ ఎండ ఇక్కడ ప్లేట్ల మీద పడి ఇట్లా వచ్చేస్తే తీసుకొని వెళ్ళి డబ్బాలు అయితే పెట్టేస్తా. అలా అండి, ఈ ఖర్జూరంకాయలు అండ్ ఈ కొబ్బరి, ఈ 2 పనులు నేనైతే చేస్తున్నా. ఎండు ఖర్జూరము డ్రై ఫ్రూట్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు కదా, ఏదైనా. అలా గుడ్డలు అయితే వేసేసిన. ఎండ సెగ బాగా కొడుతుందనమాట. నేనైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఈ గడ్డి కాలుతా ఉంది, కొంచెం స్మెల్ ఉంటుందని చెప్పి పెట్టాను. రాత్రి 2 బల్లులు వచ్చాయన్నమాట ఇంట్లోకి. వీడియో పెడదాం మీకు అనుకున్నా. కొంచెం జాగ్రత్త అండి, కోయిటిండల్లో బల్లి కనపడిందంటే మళ్ళీ బ్రతకనీరు. మా ఇంట్లో అట్టున్నాడు. బల్లి కనపడిందని చెప్పి ఒకరోజు మొత్తం కబోర్డ్స్ అంతా తీపిచ్చేసి నీళ్లు కొట్టి నానా రపసా చేశాడనమాట. ఇప్పుడు బల్లుల కోసమే మందు ఉంది, చూపిస్తానండి. ఇదిగోండి, ఇదే బల్లుల కోసం మందు. ఇంట్లో తయారు చేసి బాటిళ్ళల్లో పోసి ఇస్తాడు. ఇది కొడితే బల్లి ఖచ్చితంగా చచ్చిపోతుంది. రాత్రి మేము 2 బల్లులు అయితే కొట్టాము. 2 బల్లులు అయితే కొట్టి చంపాము. నాకు కొంచెం వంట పని ఉన్నింది. వంట చేసుకొని వచ్చే లోపల దుర్గా కనపడిందని దుర్గా వెతుకుతుంది. దుర్గా ఒక సైడ్ వెతుకుతుంటే ఇంకొక సైడ్ అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ తర్వాత 10 గంటలప్పుడు అండి ఇది జరిగింది, రాత్రి 10కి. వీడియో పెడదాం అనుకున్నా కానీ అంత ఐడియా లేదనమాట నాకు. రాత్రి ఇప్పుడు అనిపించింది రాత్రి. ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య అనమాట కోయిటిండల్లో. ఇప్పుడు బయట ఎండలు ఎక్కువ ఉంటాయి కదా, దాని గురించి బల్లులు అయితే వచ్చేస్తాయి ఇంట్లోకి. దాన్ని జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒక్కసారి కన్నా కోయిటలు కండల్లో పడినాయి అనుకోండి బల్లులు, మళ్ళీ ఇల్లంతా పెరిగి పందిరేస్తారు. మొత్తం అదంతా బయటకు కొట్టిందాక ఒప్పుకోరు మళ్ళీ. అందుకనే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి, సరేనా? ఏదో నాకు తెలిసింది, నేనైతే అవస్థపడినా. రాత్రి 2 అంటే చిన్నవి పిల్లలు, పెద్దవి కూడా కాదు, పిల్లలు. ఇప్పుడు కూడా భయంగా నేను ఇక్కడ ఉంటే, ఎందుకంటే మాకు బయట సైడ్ కదా గుడ్డలు ఉతుక్కునేది అనుకునేది. ఆ ఎండకి ఏమవుతుందంటే మేము ఇట్లా డోర్ ఓపెన్ చేసినప్పుడు ఏదైనా బయట ఉన్నాయనుకో వచ్చేస్తాయి. నేను మొన్న ఒక రోజు బయటే చూసా,
బయట చూసి మందు కొట్టాను అనమాట, ఇదే మందు కొట్టినా అయినా కూడా అది చచ్చిపోలే, ఇంట్లోకి వచ్చేసింది నిన్న. ఇంకా ఈ మందు కొట్టిన ఒక 2-3 సెకండ్లలోనే చచ్చిపోయింది. ఇది ఎలా చేస్తాడో తెలీదు, మా కఫీల్ అనమాట, ఇంట్లో తయారు చేసి పోస్తాడు. నేను ఒకసారి చెప్పానమాట, ఈ మాదిరి మందు పోస్తే బల్లి చచ్చిపోతుంది బాబా అంటే, అనిత అది చచ్చిపోయేదానికి ఇవ్వలేదు, నేను ఊరికి ఆ వాసనకి రాకుండా ఉండటానికి అనే ఇచ్చాను అని చెప్పి అన్నాడు. కానీ నాకైతే నేను చూసింది వచ్చేసి ఇది కొట్టిన వెంటనే బల్లి అయితే చచ్చిపోయింది. అలానే నేను ఆ మాట చెప్పా, ఇది ఒక 2-3 సెకండ్లు కూడా లేదు చచ్చిపోయింది అని చెప్పా. అవునా అని అన్నాడు అనమాట. అలా జరిగింది. ఏంది నీ సోది అనుకున్నారా? చూడండి సాంబ్రాణి పొగ ఎలా వస్తుందో. అంటే ఇక్కడ ఏమీ కాలిపోలేదు, సాంబ్రాణి కడ్డీ పెట్టాను, అది వస్తుంది, కొంచెం స్మెల్ కోసమని పెట్టా. అలా ఏం చేసుకున్నారు ఈరోజు? నేను ఇంకా ఏం చేయలే, ఇంకా కిచెన్లోకి వెళ్తే ఏమైనా చెయ్యాలో ఏమో. అది రాత్రి జరిగింది, మీతో షేర్ చేసుకోవాలనిపించి చిన్న వీడియో అయితే పెడుతున్నా. ఓకే అండి, మన వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అలానే మన వీడియోలన్నీ విజిట్ చేయండి, బాగుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని అనితకు కొంచెం సపోర్ట్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు చాలామందే ఉన్నారు. నేను రాత్రి చూశానమాట, ఒక 40% చూస్తుంటే 60-70% సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మామూలుగానే చూసేస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా వేయండి. అలా లైక్ ఇస్తేనే ఇంకొక 4 వెళ్తుంది అనమాట. ఓకేనా? ఇది ఒక చిన్న వీడియో. ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి, షేర్ చేసుకోవాలి. ఇంకొక వీడియోలో డీటెయిల్గా నేను దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అనేది డీటెయిల్గా ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఓకేనా? బాయ్. ఈ బల్లికి కొట్టే కార్యక్రమము ఇప్పుడు నేను కొట్టాలి, రండి చూద్దురు. మా అక్క ఇలా మొత్తం కొట్టేసుకుంటే మనకు బల్లులు అనేది ఇంట్లోకి రాకుండా ఇట్లా ఉంటాయి. రోజు కొడతానన్నమాట ఇవంతా. అయినా ఎలా వచ్చిందో ఏమో తెలీదు, నిన్నైతే వచ్చేసినాయన్నమాట. 2 వచ్చాయి, 1 కాదు. వాటికి చావు దగ్గరగా ఉండి వచ్చేసినట్టున్నాయి. ఇలా కొట్టేసా. ప్రతిరోజు కొడతామండి, పొద్దున్న సాయంత్రము. అయినా కూడా ఎలా వచ్చింది. అంటే వాటికి ఆయుష్ లేదు కదా, అందుకే వచ్చేసాయేమో. ఒకటి కిచెన్లో, ఇంకొకటి హాల్లో. 2 వచ్చాయన్నమాట. 2టిని నేనైతే చంపలేదు, ఎందుకులే అని ఇది మాత్రం కొట్టానమాట. అదే ఈ మందు మాత్రం కొట్టాను. మత్తగా పడిపోయింది. ఇంకా ఎందుకులే దాన్ని నా చేతులతో చంపడం అని తీసుకొని వచ్చి ఆ పక్క రేకులకల్లా పడేసాను అనమాట. మళ్ళీ ఇంకొకటి వచ్చి దుర్గా కట్టెతో కొట్టి చంపేసింది. ఇది కొట్టిన మందు అయినా కూడా దుర్గా మళ్ళీ కట్టెతో కొట్టి చంపేసి అది కూడా అవతల పడేసింది అనమాట. 2 టెన్షన్ వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు చూసినా చూడకపోయినా ఒకవేళ మనమే ఏదైనా అన్నము అవి పెట్టుకుంటాము, ఒకవేళ ఏదైనా అందులో వెళ్ళిపోతే, కూరల్లో ఎక్కడైనా పడిపోతే ఎంత బాధ కదా. బల్లులు తింటే చచ్చిపోతారండి అని మనం అనుకుంటాము. కొన్ని దేశాల్లో అవే ఫుడ్గా తింటారు కదా, ఎవరెవరిది వాళ్ళది. అలా చూసారు కదా చిన్న వీడియో. ఓకేనా? బాయ్ అందరికీ.